ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనము. యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా కొరకు మనం ఎదురు చూడాలి అని, రక్షణకర్తయగు మన దేవుని కొరకు కనిపెట్టాలి అని ఈరోజు ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆయన మన ప్రార్థనలన్నీ వినువాడు, అన్ని వేళలా వినే దేవుడు, ఎలాంటి భేదం లేకుండా ఆయన ఆలకించువాడు. మనం ప్రార్థించే విషయంలో అలసిపోకుండా మనం కనిపెట్టాలి. నీ ప్రార్థన ఖచ్చితంగా నీ స్థితిని మార్చి నీ హృదయంలో ఉన్న కన్నీటిని తుడిచేదిగా ఉంటుంది. కొన్నిసార్లు మనకున్న బాధను ఎవరికి చెప్పాలో అర్థం కాక బాధపడుతూ ఉంటాము. కానీ ఆయన అంటున్నారు, మొరపెట్టే వారికి సమీపంగా ఉన్నాను అని అంటున్నారు. నీ మొర వినేవారు ఆ దేవాతి దేవుడు మాత్రమే. నువ్వు కృంగిపోయి నిరాశతో ఉన్నా నీతోనే దేవుడు మాట్లాడుతూ అంటున్నారు, నీ మొరను ఆలకిస్తాను అని అంటున్నారు. ఆయన సహాయం చేసేదాకా నువ్వు ఎదురు చూస్తే నీ ఆశ అనేది వ్యర్థము కాదు. ఆయన నీ ప్రార్థన ఆలకించుటకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడు ఈ వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవానికి వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యముని విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండియా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. ఏ కుటుంబంలో శాంతి సమాధానము నెమ్మది లేక వారు జీవిస్తూ ఉన్నారో తండ్రి, అట్టి కుటుంబాలలో శాంతిని సమాధానమును నెమ్మదిని మీరు వారికి అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా. మా ప్రార్థన మీరు ఆలకించేంత వరకు ప్రభువా మీ కొరకే ఎదురు చూడాలి అని, మా రక్షణకర్తవైన నీ కొరకు కనిపెట్టాలి అని మరలా మా అందరితో మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. బలహీనులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. గృహాలు లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. వారికి సొంత గృహాలను మీరు నిర్మించండి దేవా. కోర్టు కేసులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ఆ కేసులన్నీ కూడా సకాలంలో కొట్టివేయండి తండ్రి. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వీరందరి ప్రార్థన ఆలకించి యేసయ్యా, వారి యొక్క అవసరత అక్కర్లన్నీ కూడా మీరు ఎరిగిన దేవుడు నీవే కదా తండ్రి. అయా, నీ మితిలేని ఐశ్వర్యంలో వారి ప్రతి అవసరత అక్కర్లు అన్నీ కూడా తీరుస్తూ రమ్మని అడుగుచున్నానయ్యా. మా దేశాన్ని పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. వారు చేస్తున్న పనులన్నిటిలో కూడా సఫలతను మీరు వారికి అనుగ్రహించండి ప్రభువా. వారు వెళ్ళుచున్న ప్రయాణంలో క్షేమాన్ని ఇవ్వమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.